రైట్ సార్, ఒక 2-3 క్వశ్చన్లు ఫటాఫట్ అడుగుతాను. 5-10 అడగండి సార్. అంటే టైం ప్రకారం అంతే. నేను ఒక మాటలో చెప్పాలంటే ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ఎలా ఉండబోతోంది? ఓన్లీ వన్ వర్డ్. ప్రతి తెలుగు ప్రేక్షకుడు పండగ రోజు పిల్ల పాప పెద్దలతో వెళ్ళి మనస్ఫూర్తిగా ఎంజాయ్ చేసి వచ్చేలా ఉంటుంది. ఫ్యాన్స్ మట్టుకు థియేటర్ దగ్గరే ఉంటారు, మళ్ళీ వెళ్ళడానికి ప్రయత్నిస్తారు అనేది నేను ఆశిస్తున్నా. ఎందుకంటే ఇప్పుడు ఏమైనా చెబితే కూడా మళ్ళీ ఆ రోజు అలా అన్నామని చెప్పి ఇవన్నీ వీడియోలు రికార్డ్ చేసేసి ఉంటామండి. ఇప్పుడేంత ఇంత మంచిగా మాట్లాడుతున్నాం కానీ అప్పుడు ఖచ్చితంగా సో అందుకు ఆశిస్తున్నా, ఆశపడుతున్నా. ఓకే, మనిషి ఆశ, వాళ్ళు తప్పులేదు కదా. అండ్ భగత్ సింగ్, గబ్బర్ సింగ్ రెండిట్లలో మాస్లో ఏది టాప్? మాస్ అంటే మాస్లో భగత్ సింగ్. భగత్ సింగ్ రైట్ అండి. అండ్ ఈ ట్రోలింగ్ని ఎలా హ్యాండిల్ చేస్తారు? మీరు ఇప్పుడు చేస్తున్నారు, ఒక మాట చెప్పండి అది. ఎందుకంటే చాలా మందికి సార్ అదే నేను చాలాసార్లు చెప్తున్నాను, విమర్శ వేరు, ట్రోలింగ్ వేరు. విమర్శ అంటే మేము సరిదిద్దుకునేలా ఉంటుంది. అవును, ఒక లోపం జరిగింది చెప్పడం, అది సరిదిద్దుకునేలా ఉంటుంది. ఇప్పుడు మీరు సార్ సెకండ్ హాఫ్లో స్క్రీన్ ప్లే కొంచెం టైట్గా ఉంటే బాగుండు అని చెప్పి ఒక జర్నలిస్ట్ రాశారు అనుకోండి, అది మేము సర్దుకునేలా ఉంటుంది. ట్రోలింగ్ ఏంటంటే సమాధానం ఇచ్చేలా ఉంటుంది. ఓకే. అండ్ ఇప్పుడు ఏంటంటే వాళ్ళ ధైర్యం ఏంటంటే అతని ఐడెంటిటీ కార్డు కానీ, అతని ఆధార్ కార్డు కానీ, అతను ఇంకోటి కానీ ఏం ఉండదు. నేను ఎవరో తెలియదు అని చెప్పి ముసుగేసుకొని తిట్టమంటే ఎవరైనా తిట్టచ్చు. అదేం పెద్ద ఫేస్ వాల్యూ లేని కామెంట్స్ ఎందుకు అంత ఇంపార్టెన్స్ ఇవ్వడం అని నాకు. డీపీలు ఉండవు, పేరు ఉండదు, ఏవో ఉంటాయి డీపీలు. సో అట్లాంటి వాళ్ళకి మనం విలువించే అవసరం లేదు. అసలు ఫేస్లెస్ కామెంట్స్కి ఎందుకు అంత సీరియస్గా తీసుకోవడం అని. థ్యాంక్ యూ హరీష్ శంకర్ గారు. మీకు ఇప్పుడు థ్యాంక్స్ చెప్తున్నాం వచ్చి మాట్లాడినందుకు. సినిమా చూసిన తర్వాత కూడా మీకు థ్యాంక్స్ చెప్పాలని ఉంది, ఎందుకంటే అంత ఎక్సైటింగ్గా ఉన్నాం. సినిమా అంత బాగుండాలి, మిమ్మల్ని గుర్తు చేసుకొని హరీష్ శంకర్ ఇచ్చారు. ఏం లేదు సార్, అంటే యాక్షన్ అందరూ చూపిస్తున్నారు. ఇప్పుడు ఓజీలో సుజిత్ టెరిఫిక్ యాక్షన్ చూపించాడు. నేనేమన్నా అంటే చాలా రోజుల నుంచి, చాలా సంవత్సరాల నుంచి ఇన్ఫ్యాక్ట్ కళ్యాణ్ గారి ఎనర్జీ, కళ్యాణ్ గారి ఎటకారం, చిన్న సెన్స్ ఆఫ్ హ్యూమరు, ఆ హీరోయిన్స్తో ఉండే చిన్న క్యూట్ థింగ్స్, ఇవన్నీ చాలా సంవత్సరాలు అయిపోయిందండి. సో అలాంటి పవన్ కళ్యాణ్ గారిని చూడబోతున్నారు. చూద్దాం. ఇంకా ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. యాక్చువల్గా థ్యాంక్స్ ఫర్ కమింగ్ అనొద్దు. సచ్ ఎ బిగ్ ఛానల్ మా సినిమాని ప్రమోట్ చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన రజనీకాంత్ గారికి, టీవీ నేను యాజమాన్యానికి మనస్ఫూర్తి కృతజ్ఞతలు చెప్తున్నాను. ప్రేక్షకులందరికీ మరొక మారు ఈసారి పండగ March 19th ఉస్తాద్తో మొదలు పెడదాం.